చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. రండి. నమస్తే అమ్మా. రోహిణి, చూస్తే చిన్నమ్మాయిలా ఉన్నావు, ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 23 మంత్. 23యా? ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. జాబ్ ఏమైనా చేస్తున్నారా? జాబ్ చేశాను, కానీ అంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ చేయలేకపోయాను. మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పిల్లలు నేను ఇంకా వద్దు అనుకుంటున్నాను అనమాట. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 4 years అవుతుంది. 4 years అవుతుందా? లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. 19 years మీకు పెళ్లి చేస్తారా? అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్. హెల్త్ ఇష్యూస్ ఏంటమ్మా నీకు? అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట. దేనికి? ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు. కాదమ్మా, మీకు పిల్లలు లేరన్నారు. సో 19 years కి చక్కగా పెళ్లి అయిపోయింది. మీరు బయట వర్క్ కూడా చేయట్లేదు. మేడం, అంటే 5-6 years నుంచి మా ఫ్రెండ్స్ తోటి ఉంటాను అనమాట. అయితే వాళ్ళు బియ్యం బల్పంలు అవి తింటుంటే నాకు అలవాటు అయింది. 5-6 years నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఉండడం ఏంటి? ఓకే ఓకే. చిన్నప్పుడు పెళ్లికి ముందు అయితే అట్లా అలవాటై నా బ్లడ్ స్కిల్స్ అనేసి తక్కువ అయినాయి. బ్లడ్ సెల్స్ తక్కువ అవటం వల్ల అది అలవాటు అవుతుంది, కానీ అది అలవాటు అవటం వల్ల బ్లడ్ సెల్స్. సరే, నువ్వేం తింటావు? నేనేం తిన్నాను? బియ్యం తింటాను అన్నావుగా. బియ్యం తింటావు? అన్నం తినవా? బియ్యం తింటావు. వండుకోవాల్సిన అవసరం. బలపాలు తినవా నువ్వు? బలపాలు తింటాను. ఎందుకు దొరకవనా? తింటావా? తింటా. మళ్ళీ డిగ్రీ అంటే నేను జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు తీసుకోలేరు అనమాట నన్ను. హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను? ఏమి ఇబ్బంది పడేదాను? అంటే బ్లడ్ స్కిల్స్ లేవు, నీకేమైనా అయింది అనుకో మళ్ళీ నీకు బ్లడ్ లో కౌంట్ తక్కువ ఉంది, హెమోగ్లోబిన్ అని ఎవరికి తెలుసు ఇక్కడ? అంటే నీరసంగా పడిపోతావా ఏంటి? పడిపోతానని. పడిపోతావా? ఫెయింట్ అయిపోతావా? వీక్ అయిపోతాను. సో అమ్మాయి వీక్ గా ఉందని వాళ్ళకి తెలుసు, హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదని ఎవరికి తెలియదు. కానీ అంటే వాళ్ళకి రిపోర్ట్ ఉంటది కదా మేడం. ఎవరికి? అంటే వాళ్ళు చెక్ చేపిస్తారు, హెల్త్ చెక్ చేస్తాడు అనమాట. అవునా? జాబ్కి వెళ్ళే ముందు హెల్త్ చెకప్ చేయిస్తారా? ఓకే. అలా అనేసి వాళ్ళు అలా చెక్ చేసి నాకు అట్లా చెప్పారు రావద్దు. ఎనీమిక్ గా ఉన్నావు, వద్దు అని చెప్పారమ్మా. ఓకే ఓకే. అయితే నా మ్యారేజ్ కి ముందు నేను ఇట్లా జాబ్కి వెళ్దాం అనేసి చూశాను. అయితే మా పేరెంట్స్ ఉండేసి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను ఇచ్చి పెళ్లి చేస్తా, అతనికి అన్నీ ఉన్నాయి, అతని బ్యాక్గ్రౌండ్ ఒక అంటే ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, నీకు జాబ్ ఉంది, డబ్బు చాలా పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతామని మీ వాళ్ళు ఆశపడ్డారు. అట్లానే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు, అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుందండి? 5 years. పాస్ట్ లవ్ ఉంది అతనికి. ఎప్పుడు తెలిసింది నీకు అతనికి ఒక లవ్ ఉందని? మ్యారేజ్ అయిపోయాక. అయిపోయిన ఎంతకాలం తెలిసింది? మ్యారేజ్ అయిపోయినాక 2.5 years 3 years. ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలిసిందంటే అతను మా తోటి ఉండే అనమాట, అంటే నాతోటే ఉండే. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెయిటింగ్ కాల్ వచ్చేది అనమాట. అయితే ఆయన ఆఫీస్లో చేసేది. అరే ఈయనకి డైలీ ఆఫీస్ పనిలో కాల్ వస్తుంది కదా అనేసి నేను సైలెంట్ ఉంటా. 5-6 months వరకు చూసా తర్వాతకి మా ఇంట్లో వాళ్ళే డౌట్ పడ్డాడు అనమాట. ఆయన ఎందుకుకే కాల్ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళు నాకు చెప్పినారు. అంటే ఒక రాయి వేసినారు, ఒక్కొక్క కాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఫోన్లోనే ఎందుకు చూస్తున్నాడు అనేసి. అంటే ఆయన ఆఫీస్ వర్కులే, మనం ఎందుకు పట్టించుకోవడము అనేసి నేను అన్న వాళ్ళకి. అయితే సరే అని చూసా ఒక 1 month. అవును, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నేను కూడా చూడాలి కదా అని డౌట్ వచ్చింది. చూసినా ఒకసారి నేను కూడా లాక్, అంటే ఆయన ఫోన్ నేను ఎప్పుడు నాకు నమ్మకం ఉందన్నమాట ఆయన మీద. సరే ఒక్కసారి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా, మా ఫ్రెండ్స్ కూడా చూసినారు కదా అనేసి నేను ఒకసారి చూశాను అనమాట. ఆయన ఫోన్ లాక్ తీసి చూస్తే ఒక అమ్మాయి, అంటే వాళ్ళ పాస్ట్ లవ్ అనమాట. ఆ చాటింగ్ లిస్ట్ మొత్తం నేను చదివి, ప్రెజెంట్ కాదు పాస్ట్ దమ్మా, అదంతా నువ్వు చదివింది? పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది, కంటిన్యూటీ ఉంది. అయితే ఇక మళ్ళీ మధ్యలో రాగానే నేనే అడుగుదామని ట్రై చేసిన, ఇది ఎంతకాలం నడుస్తుందో నడవని అనేసి నేను చూసిన అనమాట. మీకు తెలిసిన తర్వాత ఎంతకాలం కామ్గా ఉన్నారు మీరు అడగకుండా? ఒక 2-3 months. కాల్ వెయిటింగ్ కి ఒక 6 months వెయిట్ చేసావు,
మళ్ళీ తెలిసిన తర్వాత మళ్ళీ 3 months వెయిట్ చేసావు. వెయిట్ చేసి ఎందుకు అంత వెయిటింగ్? అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే అది నేను తప్పు చేయడానికి నాకు ఒక నమ్మకం. ఓకే, ఓన్లీ ఫోన్లు మాట్లాడడం తప్ప పెద్దగా ఏం తప్పు చేయట్లే, మారతాడేమో ఆగిపోతాడని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆగిందా బండి? ఆగల. ఆగలేదు. ఆయననే తెలుసుకొని నాకే వచ్చి చెప్తాడేమో అనేసి వెయిట్ చేసావు. వెయిట్ చేసిన. ఆయన చెప్పలేదు. తర్వాత ఇక పెళ్ళి అయిపోయినాక ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. పెళ్ళి అయిన వెంటనే అంటే నాకు తెలిసినాక. మీకు తెలిసిందని ఎప్పుడు తెలిసింది ఆయనకి? మీరు అడిగారా? నేను అడగలేదు. ఆ, అసలు నేను ఏమీ అడగలేదు. జస్ట్ నేను చూసినా కదా, నేను చూసాక ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు. ఓహో, ఈ అమ్మాయి కనిపెట్టేసింది నా క్యారెక్టర్ అని తాగుడు అలవాటు చెప్పాడా? తాగుతూ ఫోన్లు మాట్లాడుతున్నాడా, అది ఆపేసాడా ఫోన్? తాగుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఆమెను కలుసుకుంటా నాకు తెలీదు. నువ్వు చూసేవని కాదేమోలే అమ్మా, అదొక ఎంటర్టైన్మెంట్ మొదలైందేమో. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నేను కనిపెట్టాను కాబట్టి నా మీద బెంగతో. నువ్వు కనిపెట్టావని ఆయన డైరెక్ట్ గా కూడా నిన్ను అడగలా. సరే, తాగుడు, లైవ్ చాటింగ్, ఫోన్ నాకు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా. ఇంకా ఎప్పుడు అడుగుదాం అనుకున్నావు నువ్వు? ఇంకా వెయిటింగ్ ఏనా? నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏం తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది అని. సో ఇప్పుడు తాగడం, అమ్మాయితో తిరగడం, ఫోన్లు మాట్లాడుకోవడం అయిపోయింది. 6 months వరకు నాతో మంచిగా ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలీదు. మంచిగానే ఉంటాడు సరే అనేసి నేను నమ్మకం. తర్వాత 6 months తర్వాత మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరు చెప్పగానే తర్వాత నేను డౌట్ పడ్డా అనమాట. డౌట్ పడితేనే నేను అవన్నీ క్లారిటీ అన్ని తెలుసుకున్నాక సర్లే చూసా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. ఈయన తాగుడు స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా తాగుతాడు, తిరుగుతాడు, అంతా ఎంజాయ్ చేస్తాడు. ఇవి కాకుండా అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? నేను ఏంటంటే పెళ్లి కాకముందుకు ఈయనకి తాగుడు ఇది కూడా అది ఏమీ లేదు. అయితే పెళ్లి తర్వాత ఒక 6-7 months తర్వాత నాకు తెలిసిన తర్వాతనే ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఉండడం, వాళ్ళ ఫ్రెండ్ తోటే మాట్లాడుతుండు. తర్వాత ఆయన బెట్టింగ్ తీసాడు. బెట్టింగ్ ఆడతాడు. అయితే ఏమైందంటే ఆయన బెట్టింగ్ లో మనీ పోయినాయి. ఆ పేపర్ ఏందో పేపర్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదో సంథింగ్ ఇల్లు కొంటాడేమో దానికి సైన్ పెట్టమన్నాడు. కొనాల్సిన ఇల్లు అమ్మేశాడా? నా ఇల్లు మేము కట్నంగా ఇచ్చినాం అనమాట. కట్నంగా ఇస్తే ఆయన ఏం చేసిండు, నువ్వు సైన్ పెట్టు మనకి ఇల్లు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి నాకు మాయ మాటలు పెట్టి సైన్. ఎంతమ్మా అప్పు? ఎంత ఇల్లు ఖరీదు ఎంత? 30 lakhs. 30 lakhs ఉంటుంది అప్పు. 30 lakhs. ఇల్లు అమ్మేసి సగం బాకీ తీర్చాడా? అయితే ఆయన నా దగ్గర సైన్ పెట్టుకొని ఆయన వెళ్ళిపోయినాక తర్వాతకి ఆయన ఏం జాబ్ లేదు, ఆయనకి జాబ్ పోయింది. ఒక దిక్కు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆయన సపరేట్ ఉంటున్నాం. ఎప్పటి నుంచి? ఒక 1 year అయిపోయినాక. ఓకే, 1 year అయిపోయినాక సపరేట్ ఉన్నాక ఇక వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయిన అనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి డబ్బులు తీసుకొని రావడం, ఇంట్లో గడపడం. ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పిండో తెలియదు. అదే మా వైఫ్ ఉంది, పనేమి చేయడు, బెట్టింగులు, అమ్మాయిలతో సంబంధాలు, తాగుడు, ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు, ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక. అప్పులే ఏదైతే ఘోరం జరగకూడదు అది. ఇప్పుడు నీ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఇతను ఏం మాట్లాడుకున్నారమ్మా? అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే నేను ఇస్తానరా, మీ వైఫ్ ఎవరో మాకు చూపి అనేసి అన్నాడు. అప్పిస్తాను చూపి అని అన్నాడు. మళ్ళీ మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే మా వైఫ్ ని నేను నీ చేతిలో పెట్టేస్తా, ఎక్స్చేంజ్ నువ్వు నాకు డబ్బులు నా భార్యని నీకు ఇస్తా, నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి. అది నువ్వు విన్నావా ఆ మాటలు? వినలేదు, నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు. మీ ఆయన నాకు అమ్మేశాడు నిన్ను, మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడంట? 25 లక్షలు ఇచ్చిండంట. ఏం చూసి ఇచ్చాడమ్మా? ఏ నమ్మకంతో ఇచ్చినాడో నాకు తెలీదు. ఇల్లు కూడా లేదు కదా? లేదు. అదే నాకు అదే డౌట్ వచ్చింది, నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఆయన అడిగావా? నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు అనేసి. అంటే నేను ఒక గేమ్ ఆడుతున్నా, అంటే నేను ఎక్కడి నుంచన్నా తీసుకొస్తా, ఎక్కడి నుంచన్నా పెడతా నీకు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి నీకు బాంబు పేల్చాడు కదా, మీ ఆయన నిన్ను నాకు అమ్మేశాడు అని. ఎరా నువ్వు నన్ను అమ్మేసావని చెంప పగలగొట్టి అడిగావా లేదా అని అడుగుతున్నా. అది నాకు వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా అంటే నేను స్లో వచ్చేస్తున్నాను మేడం, నేను అంత క్లారిటీ చెప్తున్నా. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా మాట్లాడినాడంట, మీ వైఫ్ ని మా దగ్గర నాతోటి మాట్లాడనీయు అంటే ఆయన చెప్పిండో లేదో నాకు తెలీదు అని అంటే వీళ్ళ అంటే ఇతను వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి
నువ్వు నాకు 25 లక్షలు మా వైఫ్ తోటి నువ్వు మాట్లాడు అని అది ఇది అని మాట్లాడింది. సరే అని ఈయన దగ్గర ఎలా నెంబర్ తీసుకున్నా తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆయన దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడు. నాకు మెసేజ్ చేసిండు, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు, నీకు చాలా కష్టాలు వచ్చినాయి కదా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడుతున్నావు, నాకే దిక్కు లేదు, అయినా సరే నేను నీకు పెడుతున్నా, నువ్వు నాకు ఇష్టము, అది ఇది అని సొల్లు మాటలు మాట్లాడి. ఎవర్రా నువ్వు, ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు, ఒకసారి నువ్వు నాకు కాల్ చేయ అంటే ఇదంతా స్టోరీ చెప్పిండు. మీ ఆయన నా దగ్గర వచ్చి 25 లక్షలు తీసుకున్నాడు మీ ఇల్లు గడపడానికి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రిపీటెడ్ గా డబ్బులు కాస్త 25 లక్షలు అయినాయి. అది తీర్చడానికి నిన్ను తాకట్టు పెట్టాడు ఒక రకంగా. అదే ఆ తర్వాత మీ ఆయన వచ్చినాక అడిగావా అని అడుగుతున్నా. అదే మేడం, ఇప్పుడు నువ్వు నాతోని ఉంటావా లేదా, ఒక లవర్ లాగా నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావా లేదా, లేకపోతే ఆ 25 లక్షలు నువ్వు నా చేతిలో పెట్టాలి ఇప్పుడే. నీకు ఇవ్వలేదు కదమ్మా. ఒకటి ఆయన తీసుకెళ్లి జైల్లో వేయాలి, 2 మీ ఆయన చెంప పగలగొట్టి అతను తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఆ పని నువ్వు చేసావా? చేయలేదు మేడం. మీరు అంటే నేను ఓపెన్ గా చెప్పాలని నేను చెప్తున్నాను మేడం. ఓకే, అదంతా ఇప్పుడు జరిగింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా దగ్గరకు వచ్చావా? ఆడు కథ నమ్మేవా? ఎందుకు, ఎలా నమ్ముతావు? ఎవడో అనామికుడు వచ్చి నీకు ఫోన్ చేసి మీ ఆయనకి 25 లక్షలు ఇచ్చాడు అంటే ఫ్రెండ్ పెట్టుబడి చదువుకుని నాతో రా అంటే ఎలా వస్తావు? మీ ఆయన్ని అడగాలి కదా నువ్వు నిజమా కాదా అని. అంటే నేను అడగలేకపోయినా మేడం, ఇప్పుడు ఆయనకు తెలిసింది అనుకో. ఇంత ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఏంటి కొంప తీసి? మరి అది చెప్పవే. మేము ఎందా నుంచి గింజుకునేది ఏంటంటే మీ ఆయన్ని అడిగావా, చెంప పగలు కొట్టావా అంటే లేదు మేడం అంటున్నావు. వెనకాల ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నావు. అంటే నువ్వు 25 లక్షలకి అట్లా అని కాదు మేడం, అసలు వర్షం చెప్పేస్తున్నారు ఇక్కడ. చెప్పండి. అంటే నేను ఒక మంచి పని చేశాను మేడం. ఎందుకంటే చేసావు? ఇప్పుడు నేను ఆయన తోటి మూవ్ కాకపోతే ఆ 25 లక్షలు మళ్ళా అసలు 25 లక్షలు తీసుకున్నారా లేదా, ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారా లేదా అని ఫస్ట్ మీ ఆయన అడిగావా? అడగలేదు. ఈయన మెసేజ్ చేశాడు కదా, నువ్వు కంటిన్యూ చేసావు. కాదు తల్లి, మీ ఆయన నిన్న మళ్ళా అప్పు చేసి మళ్ళా నా గోల్డ్ తీసుకొని బెట్. అమ్మాయి ఉద్దేశం ఏంటంటే మరి అమాయకత్వం ఏంటో నాకు అర్థం కాల. నీ ఆస్తి అమ్మేశాడు మీ ఆయన, నీ బంగారం అమ్మేశాడు, నీ గోల్డ్ అమ్మేశాడు మీ ఆయన, నిన్నే అమ్మేశాడు. అయినా నువ్వు అయ్యో నేను ఇప్పుడు ఈ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే మా ఆయన 25 లక్షలు అడిగి కేసులు వేస్తాడేమో అని భయపడ్డావా? అదేం ఒరిజినల్ వర్జన్ కాదు, నీకు ముందు నుంచే మీ ఆయన ఫ్రెండ్ తో ఫీలింగ్ ఉంది. అతను నాకు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎలా చాటింగ్ కంటిన్యూ చేసావు? మీ ఆయన్ని ఇంత నమ్మినప్పుడు నువ్వు మీ ఆయనతో మాట్లాడాలి కదా. ఇలా అంటున్నారు వేరే వ్యక్తి, మీ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారని. డిగ్రీ చదువుకున్నావు, నువ్వేం చదువులేని అమ్మాయివి కాదు, ఇలాగ జాబ్ కి కూడా ట్రై చేసావు, నీ హెల్త్ బాగోక కదా పెళ్ళయింది. ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు 6 నెలలు మా ఆయన ఫోన్లు మాట్లాడాడు, దాని తర్వాత మెసేజ్లు పెట్టాడు అనేటంత మెచ్యూరిటీ నీకు ఉన్నప్పుడు మీ ఆయనతో ఎందుకు అడగలేదు నువ్వు? ఫోన్ల గురించి అడగల, ఆస్తి ఎందుకు అమ్ముతున్నాడో అడగల, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అడగల. సరే ఇవన్నీ అడగపోతే నీ అమాయకత్వం అనుకుంటాం. నిన్నే అమ్మేస్తే అడగకపోవడం ఏంటి తల్లి? నీకు నువ్వే ఊహించుకుంటున్నావు ఏంటి అన్ని? కాదు మేడం, నేను ఏంటంటే మంచి పని చేశానంటే అది మంచి పని అని నీ దృష్టిలో. ఇప్పుడు ఆయన తోటి మాట్లాడాక 25 లక్షలు మళ్ళా మా దగ్గర అప్పు మళ్ళీ ఎందుకు అనేసి. అసలు అప్పు నిజమో కాదో కనుక్కోవాలి కదమ్మా, బేసిక్ నాలెడ్జ్ అది. సరే ఓకే, నీ వర్షన్ చెప్పండి, తర్వాత వాళ్ళు వచ్చి మాకు క్లారిటీ వస్తుంది. ఆ అప్పు గురించి మాట్లాడి తీర్చే లోపే, అప్పు తీర్చాలన్న ఆలోచన లోపే ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాను. అది కదా పాయింట్. సో మీ హస్బెండ్ అడుగుతేనేంటి, అడగపోతేనేంటి, కనెక్ట్ అయిపోయిన తర్వాత అది కదా నువ్వు చెప్పేది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ గా అంటే ఒక సూపర్. ఆయనకి పెళ్ళయిందా అవలేదా? ఆయనకి పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ కూడా ఆల్రెడీ వచ్చి బాతలేసిందా? లాస్ట్ కి ఇక్కడికే వస్తాడు అనేసి నేను. వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా? ఎందుకమ్మా రన్నింగ్ రేసు? ఎందుకు ఆవిడ వస్తే నువ్వేంటి? ఆవిడ వస్తే నీ చెంపలు పగలు కొడతామని నీ భయం. అంటే మా దగ్గర ప్రొటెక్షన్ గురించి వచ్చావు, మేము పోలీసులాగా ఇప్పుడు నీ చుట్టూరు ఇలా కాపలా కాయాలా ఆవిడ కొట్టకుండా? నేను స్టార్టింగ్ వచ్చావంటే అయ్యో పాపం ఈ చిన్న పిల్లకి ఏం కష్టాలు వచ్చాయా అని. ఎందుకమ్మా ఇంత కథ చెప్తావు మాకు? పిచ్చి కథలన్నీ. నువ్వు ఒక మీ భర్త యొక్క ఫ్రెండ్తో నువ్వు కనెక్ట్ అయిపోయావు, అతని పిల్లం వచ్చి నేను సాగు బాగుతుందేమో అనేటటువంటి భయంతో ఇది కథగా జీవితం ప్రొటెక్షన్ ఇస్తుందని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దీనికి ఏమొచ్చి తాగిన అడగనండి, మా ఆయన వేరే వాళ్ళతో తిరిగిన అడగనండి, 25 లక్షలకు నన్ను అమ్మేసిన అడగనండి, ఎందుకు ఈ కథలన్నీ? మీ ఆయన కూడా వచ్చాడా? వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు మేడం. వాసు గారు రండి. సార్, మేడం, మన రోహిణి గారి హస్బెండ్ వాసు గారు. మీరు బాధితుడు అని మేము అనుకుంటున్నాం, మీరు బాధితుడేనా ఇక్కడ? లేదు సార్, నాకు ఇంతకుముందు అంటే లవ్ ఉండే సార్. లవ్ ఉండే సార్. అది
బ్రేకప్ అయిపోయి తర్వాత తనని పెళ్లి చేసుకున్నాను. బ్రేకప్ అయిపోయాక పెళ్లి చేసుకున్నారు. ఆ. పెళ్ళైన తర్వాత ఎటువంటి అఫైర్ అనేది లేదు. లేదు సార్, లేదు మేడం, ఎఫ్ఐఆర్ అయితే లేదు. Okay. కాకపోతే నాకు ఆ డిప్రెషన్లో నేను మందుకు కానీ మన బెట్టింగ్స్ యాప్స్ కానీ వాటికి అలవాటు అయ్యాను మేడం. దానికి అప్పులు చేశారా మీరు బానే? అప్పులు చేశాను మేడం. వాళ్ళు కట్నం కింద ఇచ్చిన ఇల్లును అమ్మేశారా? అమ్మేశాను మేడం. కాదు, ఆ డిప్రెషన్లో చాటింగ్ కూడా కంటిన్యూ అయిందని ఆ అమ్మాయి చెప్పింది. చాటబారుడు చాటింగ్ దొరికిందంట ఒక రోజు రాత్రి. నువ్వేమో వచ్చి ఆ అమ్మాయిని వదిలేసానని అంటున్నావు. వదిలేసావా, కంటిన్యూ అవుతుందా? మధ్య మధ్యలో మెసేజ్లు పెడుతున్నావా? లేదు మేడం, అలా ఏం జరుగుతలేదు. కాకపోతే నా అదే ఆలోచనలో ఉండే బెట్టింగ్స్కి బాగా అలవాటు పడ్డాను. ఎంత అప్పు చేసావు నాన్న? 25 lakhs వరకు అయింది మేడం. ఇల్లు అమ్మేసావంట, ఆ డబ్బు ఏం చేసావు? బెట్టింగ్స్లలో పోయింది. ఆ పిల్ల గోల్డ్ అవి పట్టుకుపోయేవాడంట. అవి కూడా సరే, బెట్టింగ్స్. ఇందులో బంపర్ ఆఫ్ పని చేసావంట, అమ్మాయిని తాకట్టు పెట్టావంట, నిజమే? లేదు మేడం, అలాంటిది ఏం మరి లేదు మీ మేడం. ఫ్రెండ్ తో అమ్మాయికి రిలేషన్ ఉందా లేదా? లేదు మేడం, అలాంటిది అంటే రిలేషన్ ఉంది మేడం. కాకపోతే నా మొబైల్ నీ వల్ల కాదు అని నువ్వు అంట. అవును మేడం, మరి 25 లక్షలు ఎట్లా కడదాం అనుకున్నావు? బెట్టింగ్ లో గెలిచేసా? అలా అనుకున్నా మేడం. కాకపోతే ఇంకా అప్పులు అయితే వస్తున్నాయి. అలా అని నాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసి, సరే, ఎందుకు ఈ రోజు ఎందుకు వచ్చావు మా దగ్గరికి? అంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని వచ్చింది. అంటే అప్పు ఎలా తీర్చాలో తెలియట్లేదు సార్. మీరు అప్పు కోసం వచ్చారా? మీ ఆవిడ ఇక్కడ దేనికి వచ్చిందో తెలుసా? ఏంటి ఇక్కడ ఏమైనా అప్పులు తీర్చబడను ఇది కథ కాదు జీవితంలో ఎక్కడ బోర్డు చూసావా? లేదు సార్. మరి మా దగ్గరికి రావటం ఏంటో ఈ అప్పుల గురించి? ఆడేది నువ్వు, మీ ఆవిడేమో ఏకంగా నన్నే తాకట్టు పెట్టేశాడని అంటున్నావు. అలా ఏం లేదు సార్. మీ ఆవిడ అక్కడ ఉంటే ఫస్ట్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు? అలా ఏం లేదు మేడం. తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి, మా ఫ్రెండ్కి. తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి. లేదు మేడం, అతనే నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్. వాళ్ళ ఫ్రెండ్ మీ అప్పులు గిప్పులు పక్కన పెడితే అది మీరు స్వతహాగా చేసుకున్నారు కాబట్టి కాలు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి పని చేయండి, అప్పులు తీర్చుకోండి. Yes, ma'am. ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను మా ఆయన తాకట్టు పెట్టేశాడు, అప్పు చేసి వాళ్ళ ఫ్రెండ్ కి తాకట్టు పెట్టేశాడు అంటుంది ఆ అమ్మాయి. లేదు మేడం, నా మొబైల్ తీసుకొని తనే చాటింగ్ చేయడం ఆ జరుగుతుంది. అమ్మాయికి అది ఇంపార్టెంటే కాదు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఒకరితో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి రిలేషన్ లో ఉన్నానండి, వాళ్ళ ఆవిడ నన్ను ఎక్కడ పీకిద్దాం అని భయపడి వచ్చానండి అంటుంది. తాకట్టు పెట్టినందుకు ఫస్ట్ బాధపడింది, ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫీల్ స్టార్టింగ్ వచ్చి ఏమండి ఇదేంటండి ఎంత అన్యాయం అండి, జోదవాడి నా భర్త 25 లక్షలకి వాళ్ళ ఫ్రెండ్కి తాకట్టు పెట్టాడు. తర్వాత కట్ చేస్తే ఏముంది, నేను అదృష్టవంతురాలండి మాత్రం. ఇప్పుడు ఈవిడ వచ్చి కూర్చున్నది ఒకటి రీజన్, నీ ఫ్రెండ్ భార్య ఈవిడ్ని సాగు బాధకుండా కాపాడమని ఇక్కడికి వచ్చి. ఆవిడ నువ్వేంట్రా బాబు అంటే, నాకు 25 లక్షలు అప్పునే, అవి ఎలా తీర్చాలో కొంచెం ప్రొటెక్ట్ చేయండి అని నువ్వు. మీరు అదే బాధలో ఉన్నారు కానీ మీ ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో ఎవరితో రిలేషన్ పెట్టుకుందో ఇవన్నీ అవసరం లేదండి. తెలిసిందా అసలు మీ ఆవిడ వేరే అతనితో రిలేషన్ లో ఉందని తెలుసా? తెలియదు మేడం. తెలియదు. తెలీదా? ఇప్పుడే తెలుసన్నావు ఇందాక. అంటే తర్వాత తెలిసింది మేడం. తర్వాత తెలిసింది. తర్వాత తెలిసినప్పుడు అడిగారా దానికంటే ఏంటిదని? అప్పులు అప్పుల ఇంపార్టెంట్. మీద ఉన్నాను మేడం. దాంట్లో Concentration డిప్రెషన్, అప్పులు లేవు. అప్పుల మీద ఉన్నాను మేడం. మీ ఆవిడ ఏం చేసినా పర్వాలేదా? అడగవా నువ్వేమి? సరే, వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ అది మాట్లాడడం బెటర్ ఏమో మనం. కాదు వాసు, ఇప్పుడు నీ భార్య వేరే వ్యక్తితో ఉంది అనేటటువంటి బాధ కొద్దిపాటు కూడా ఇక్కడ నువ్వు మాట్లాడలేవు. నా అప్పు ఉంది, నా అప్పు ఎలా తీరుస్తారో చెప్పండి అని అంటున్నావు. నీ భార్య గురించి మాట్లాడవేంటి 2 నిమిషాలు కూడా? మీ భార్యనే? భార్యనే మేడం. ఉంది సార్, కాకపోతే నేను అప్పులు ఎక్కువ ఉన్నా. ఆ టెన్షన్ ఎక్కువ ఉంది. ఎక్కువ టెన్షన్ వర్సెస్ తక్కువ టెన్షనా? అవును ఈ భారీ టెన్షన్ కూడా ఉందా? ఉంది సార్. కానీ చాలా తక్కువ అనిపిస్తుంది ఈ టెన్షన్. ఈ అప్పు టెన్షనే ఎక్కువ ఉంది నీకు. అందుకే ఆవిడ సింపుల్ గా వాళ్ళు ఎక్కడ తంతారా అని అనింది కానీ మా ఆయన ఏమన్నా అంటాడా అని మాత్రం ఆవిడ ఫీల్ అవ్వట్లే. ఓ అలా ఉంది మీ రిలేషన్ అయితే. మోరల్ వాల్యూస్ గురించి మనం టెన్షన్ పడుతున్నాం గానీ అక్కడ వీళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లమో ఆ ప్రాబ్లమే వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప మోరల్ వాల్యూస్ ఉన్నోళ్ళు ఈవిని తంతారన్న భయానికి ఇక్కడ వచ్చి కూర్చుంది. ఈవిడేమొచ్చి ఎలాగ జూదంలో ఉన్నాడు కదా, మన దారి మన కాల్చిన ఆవిడ ఎక్స్క్యూజ్ చేస్తాడు భర్త. బానే ఉంది. ఏదో రకంగా డబ్బు వస్తుందా నేనా? ఇంకెవరన్నా వచ్చారా మీతో పాటు? మీ అత్తగారు వచ్చారా? అత్తయ్య వచ్చినాడు. వాళ్ళు కూడా వచ్చారా? సరే, మీ అత్తని పిలవండి ఫస్ట్. వాళ్ళ అత్తగారిని పిలవండి మేడం. ఏంటి మేడం నాకే కంగారు ఉంది? వాళ్ళు ఈజీగా ఉన్నారు, మనం కూడా టేక్ ఇట్ ఈజీగా ఉండడమే ఇక్కడ ఈ ఎపిసోడ్. వెంకటలక్ష్మి గారు రండి. కూర్చోండి. వెంకటలక్ష్మి గారు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారో తెలుసా? కోడలు ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా. మీ కోడలు టీవీ షోకి వచ్చింది ఫస్ట్. ఈవిడ పిలవడం వల్ల మీ ఫ్యామిలీలో అందరిని పిలిస్తే మీరంతా వస్తున్నారు ఒకరి బై వన్ బై వన్. అవునా? మీ అబ్బాయి స్టోరీ వేరు, మీ కోడల స్టోరీ వేరు. తెలుసా అసలు ఏం జరిగింది? నాకేం తెలియదండి. ఆ అబ్బాయి మా ఇంట్లో ఉన్నంత వరకు మంచిగానే ఉన్నాడు, ఎలాంటి అలవాట్లు లేవు. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారో ఏం జరుగుతుందో కూడా నాకేం తెలియదండి. మీరు అనలేదా మీ కోడల్ని టీవీ షో దాకా ఎందుకమ్మా, నీకు అసలు ఏం నాకు ప్రాబ్లం వచ్చింది? వచ్చినాక ఫోన్ చేశారండి. కదా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఊరికి రమ్మన్నారని వచ్చావు, మేమేమైనా చెప్తే నువ్వు వింటావు అంతే కదా. అంటే వీళ్ళు మొన్నటి వరకు మా ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యన గొడవ వదిలేసేయండి. మీ కొడుకున్న అలవాట్ల గురించి తెలుసా? ఎలాంటి అలవాట్లు లేవు. అలవాట్లు లేవు. జోదం ఆడి ఆడి ఒక ఇల్లు కూడా తాకట్టు పెట్టి, ఇప్పుడు ఏమొచ్చి ఈవిడ చెప్పే అలిగేషన్ ఏంటంటే ఈవిడిని కూడా తాకట్టు పెట్టాడంట, భార్యను కూడా.
అది ఎంతవరకు నిజం అబద్ధం అన్నది తర్వాత తేలుద్దాం. పెళ్ళైనాక వేరే ఉన్నారు కదమ్మా వీళ్ళు ఒక 1 year నుంచి, అప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి అని మీ ఉద్దేశం అంతేనా? మీకేంటి ఇప్పటికిప్పుడు ఫోన్ చేశారా? అంత కంగారు పడుతున్నారు? వీళ్ళు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు. అసలు ఏంటి అనేది ఏ విషయం తెలియదు, కంగారు పడి వచ్చారు మీరు. మేడం అప్పుడు ఇంకా ఆయాసపడుతున్నారు. ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేశారండి అందుకని కంగారుగా వచ్చాను అంటుంది ఆవిడ. ఏమీ చెప్పలేదా? అంటే ఇంత గొడవ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, వాళ్ళు ఏం చండాలని చేశారో వింటే మీ పరిస్థితి ఏంటని భయం వేసి అడుగుతున్నాను నేను. మీరు అంత ఆయాసపడుతున్నారు. తెలీదండి, నాకేం తెలీదు. మేము చెప్తాం వినండి అమ్మా. సరే మీ వీళ్ళిద్దరికి పెళ్ళి 4 years అయిందా? అయిందండి. మీ అబ్బాయికి ఆల్రెడీ అంతకుముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ డిప్రెషన్ లో ఆ అబ్బాయి అమ్మాయిని మర్చిపోలేదు, ఈవిడ అంటగట్టావు నువ్వు. ఈయన ఆల్రెడీ ఫోన్లు మెసేజ్లు డ్రింక్ తాగడం, అప్పులు, ఇంట్లో ఉన్న బంగారం తాకట్లు పెట్టడం, ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో ఉన్న ఏదో ఆస్తి అమ్మేశాడట. బెట్టింగ్లు విపరీతంగా అలవాటై 30 లక్షలు అప్పు అయింది. అందులో 25 లక్షలు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ ఫ్రెండ్తో మీ కోడలికి అక్రమ సంబంధం ఉంది. ఆవిడ ఆ పాయింట్కి ఏం చెప్తుందంటే మా ఆయన అతనికి నన్ను అమ్మేశాడంటండి అని చెప్తుంది. మరి సరే అదేదో నువ్వు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కదమ్మా అంటే వాళ్ళ ఆయన్ని కాపాడుకోవడానికి ఆవిడ ఆ విషయం బయట కూడా పెట్టకుండా ఆ రిలేషన్ కంటిన్యూ చేసింది. మీ కోడలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు ఎవరైనా నన్ను కొడతారేమో కొట్టకుండా చూడండి అని. ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ ఆవిడ ఈవిడ కొట్టకూడదట. నా కొడుకు ఇలా తయారవడానికి కారణం ఈమె అండి. ఈయన ఎందుకు వచ్చాడో తెలుసా? నాకు 25 లక్షలు అప్పు ఉన్నాయండి, మా ఆవిడ సంగతి తర్వాత నాకు ఆ అప్పులు తీర్చడం ఎట్లాగో చెప్పండి అంటున్నారు. ఇది నీ కొడుకు పంచాయతీ, నీ కోడల పంచాయతీ. ఏంటో ఏదో చెప్పబోయేంటి? నా కొడుకు ఇలా తయారవడానికి కారణం ఈమె అండి. అదేనమ్మా, అది నిజమే. ఆవిడ ఎలా తయారవడానికి ఈయన ఎట్లా తయారవడానికి ఆయన. ఎందుకు అనుకుంటున్నారు మీరు? పెళ్లి చేశానండి బానే, పెళ్లి అయినాక 3 సంవత్సరాలు బానే ఉన్నారు. తిని కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయనకి. డబ్బులు డబ్బు 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 అని. డబ్బాని అసలు నేను ఎత్తను కూడా ఎత్తలేదు సార్. నేను ఇవ్వదండి అసలు. మా అత్తను నన్ను కూడా చక్కగా చూడదండి. సో నిన్ను చూడదు, డబ్బులని అతన్ని ఇబ్బంది పెట్టింది. అతని దగ్గర ఏం డబ్బులు ఉన్నాయమ్మా? ఉన్న డబ్బులు కాస్త ఆరబెట్టాడు. దగ్గర నుంచి నా సొమ్ము నా ఇల్లే నాకు తాకట్టు పెట్టిండు. నేను ఆయన ఈ అమ్మాయి ఇల్లు తీసుకున్నాడని తెలుసా? 30 లక్షలు ఇల్లు తెలీదా నీకు? కాదమ్మా, ఇప్పుడు మీరు అంత ముందు కలిసి ఉన్నారు కదా 1 year బ్యాక్, ఏం జరిగి బయటకు వచ్చారు? మార్చింది మేడం. తిరగరా బెట్టింగ్లు కట్టరా అని ఆవిడ మార్చిందా? నువ్వు సపరేట్ ఫ్యామిలీ రావడానికి కారణం ఏంటి నీకు? ఈమె చెప్పింది ఇప్పుడు రివర్స్ అక్కడ. అంటే మాది రిచ్ ఫ్యామిలీ అన్నమాట. అయితే ఈయన దగ్గర జాబ్ ఉందని అది ఉందని మన దగ్గర అంటే మన ఫ్యామిలీలో మనం రిచ్ క్యాండల్ లో పోయినాం కదా, ఈయన కూడా అన్ని ఉన్నాయి అనేసి ఈయనకి ఇచ్చి అంట కట్టినారన్నమాట. అయితే ఈయన మాయలో నేను వాడిపోయి నేను మ్యారేజ్ చేసుకున్నాను. అలా కాదు, నువ్వు ఇతని మాయలో పడిపోయావు, కానీ అతనికి ఒక లవ్ స్టోరీ ఉందన్నది నీకు తెలుసు. తాగుపోతాడని తెలుసు, జోదం ఆడుతున్నాడని తెలుసు, డబ్బులు తాకట్టు పెడుతున్నాడని తెలుసు. ఒక్క మాట మీ అత్తమ్మకి చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? అంతవరకు ఎందుకు? మీ ఆయన నిలదీయటానికి నీకు ప్రాబ్లం ఏంటి? సంవత్సరం పాటు నానబెట్టి అప్పటికి అత్తయ్యతో మాట్లాడలేదు సార్ నేను. అదే నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు సారు. అంటే కొడుకుని మార్చేసింది తర్వాత. ఏం వద్దులేమమ్మా, నువ్వు కథ చెప్తున్నావు అని నాకు అర్థమే అవుతోంది. నువ్వు అన్ని కథలు చెప్తున్నావు అని అర్థం అవుతోంది. నువ్వు అడగవలసిన సమయంలో అడగకుండా ఈ ఆయన్ని పక్కన పెట్టుకుని వేరే ఆయన కనెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వేరే వ్యక్తి యొక్క భర్తని అంత అవసరం ఏముంది నీకు? బాబు ఇప్పుడు మీ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలుస్తాం, వాళ్ళు ఏం పంచాయతీ వినండి, మీరు ఏమనుకుంటున్నారో ఫైనల్ గా చెప్తే దాన్ని బట్టి మేమేం చేయగలమో చేస్తాం. ఎందుకంటే మీరు అడుగుతున్న వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఏమైనా బతిలాడి సెటిల్ చేయొచ్చు, కానీ మరి క్యారెక్టర్ లేని వాళ్ళని కూర్చోబెట్టి ఏం సెటిల్మెంట్ చేయాలో మాకు అర్థం కాదు. వాళ్ళని కూడా పిలవండి మేడం, క్లారిటీ వస్తుందిగా. నీ స్నేహితుడు క్యారెక్టర్ ఏంటి? మంచోళ్ళేనా? ఎట్లాంటి వాడు? అంటే నాతో ఉన్నంత వరకు బాగానే. నీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు తెలిసి రీసెంట్ గా తెలిసి ఉండొచ్చు, ఒక గంట ముందు తెలిసి ఉండొచ్చు. ఈ అమ్మాయి అయితే కనుక సంవత్సరం పాటు నీవన్నీ చూసి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నువ్వు ఈ అమ్మాయిని నిలదీసావా? అతను నిలదీసావా ఒకసారైనా? లేదు సార్. ఎందుకు? అమాయకత్వమా లేదంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారనా? అలా అని కాదు సార్, మగాడిగా మొగుడిగా పౌరుషం రావట్లేదా? ఉన్నా సార్, కాకపోతే నా అప్పు అవుతుంది. అబ్బాయి గేమింగ్ పిక్చర్ లో ఉన్నాడు, తెలుస్తుందా? అతను చూస్తేనే తెలుస్తుంది. ఈయన గేమింగ్ పిక్చర్ లో ఉన్నాడు. గేమ్ ఆడాలి, అప్పు తీర్చాలి. ఇప్పుడు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తే కనుక నువ్వు మళ్ళీ గేమ్ ఆడతావు. లేదు సార్, నా భార్యను మంచిగా చూసుకుందామని నేను అప్పు తీర్చాలి సార్. ముందు నా ఫ్రెండ్ దగ్గర తీసుకుంది. అలా ఏం లేదు, సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కొన్ని రీల్స్ ఇవి చూస్తూ ఉంటాం కదా, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ అబ్బాయి కరెక్ట్ గా చూస్తే. మేడం మీరు ఇంత భాగవతం వెళ్ళలేరు, కానీ మీ ఎవరికి ఏం చేయగలమని మేము ఆలోచిస్తాం. మీరు కిందకి వెళ్ళి అక్కడ నుంచి ఉండండి అమ్మా, మిగతా వాళ్ళని కూడా పిలవాలి కదా. ఓకే, జాగ్రత్త.